హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విఎస్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాగుబోతు డ్రైవర్లను ఉగ్రవాదులు మానవ బాంబులని అభివర్ణించారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారికి ఎటువంటి దయాదాక్షిణ్యాలు ఉండవని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో వి కావేరికి చెందిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదం శివశంకర్ మందు తాగి బండి నడపడం వల్లే జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు రోడ్లపై ఉగ్రవాద చర్యలతో సమానమని, ఈ సంఘటన నేరపూరిత నిర్లక్ష్యపు చర్య అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన కేసీఆర్ తెల్లకోటు విప్లవాన్ని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గుర్తు చేశారు. ధాన్యం ఉత్పత్తితో పాటు డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణను నెంబర్ 1గా నిలిపారని ప్రశంసించారు. ఈ రోజు వేలాది మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇతర అనేక వృత్తుల్లోకి విజయవంతంగా ప్రవేశిస్తున్నారంటే అది కేసీఆర్ దార్శనికత వల్లేనని చెప్పారు. జహీరాబాద్లోని ఒక్క గురుకుల స్కూల్ నుంచే 16 మంది మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తూ ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. కర్నూలు వద్ద వేమూరి కావేరి బస్సు అగ్ని ప్రమాదానికి గురైన దుర్ఘటన నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ బస్సులో తీసుకుంటున్న పలు ముందస్తు జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టిన ఏర్పాట్ల గురించి ప్రయాణికులకు వివరించింది. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీజీఎస్ఆర్టీసీలో లహరి, గరుడ ప్లస్, రాజధాని వంటి బస్సులు ఏసీ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయని, దీనికి అదనంగా సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గడిచిన 22 నెలలుగా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రియంబర్స్మెంట్ బకాయిలు అందక విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నష్టాలతో అనేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంత చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. హుజూర్ నగర్లోని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాతో యువతకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక యువతను మభ్యపెట్టేందుకే ప్రైవేట్ జాబ్ మేళా నిర్వహిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందించడం తప్ప యువతకు ఒరగబెట్టిందేమీ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తి కావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీలో 2 పదవులు ఉండొద్దు అన్న నిబంధన ఉందని, కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కూడా దరఖాస్తు చేసుకున్నారన్న విషయం నాకు తెలియదని, ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ల చైర్మన్లను ఈ పోస్టులకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.